హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇంటి నిండా అందరికీ దగ్గులు దోస్తులు. ఒకరి నుంచి ఒకరికి వచ్చినట్టుంది వైరల్ ఇన్ఫెక్షన్. వాయిస్ కొంచెం తేడాగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 41తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 41లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా దోస్తులు, హైప్ చేయండి దోస్తులు. రాజ్ వచ్చేసాడంట, ఏం చేద్దాం? అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, నీకు ముందే తెలుసా ఈ విషయం? తెలుసు, నీకన్నా ముందే లక్ష్మి ఫోన్ చేసి చెప్పింది నాకు. ఏంటి, లక్ష్మితో బాగానే కాంటాక్ట్లో ఉన్నట్టున్నా? అవును, మరి మన ప్లాన్ సక్సెస్ కావాలంటే ఆ మాత్రం ఉండాలిగా. నీకంటే మీ అత్తయ్య ఉంది, రాజు ఉన్నాడు, మీ మామ అందరూ ఉన్నారు. నాకెవరున్నారు? ఆ ఇంటితో సంబంధం నాకేం ఉండదు కదా. అందుకే లక్ష్మిని ట్రాక్లో పెట్టాను. ఎవరి గురించైనా మాట్లాడు విరాజ్. నీకు అత్తయ్య ఉంది కదా అని మాత్రం అనకు ప్లీజ్. నాకు తనని తలుచుకుంటేనే చిరాకేస్తుంది. సో ఇంటికి వెళ్తావా, ఆఫీస్కి వెళ్తావా? ఇంటికి వెళ్తే రాజ్ వైఫ్ ఉండదుగా. రాజ్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆమె ముందే వీడి పరువు తీస్తావా? అంతే విరాజ్, అసలు నాకు తన గురించి తెలుసో తెలీదో. సో నువ్వు ముందు రాజు ఇంటికి వెళ్ళి రాజుని అందరి ముందు నిలది నిన్నెందుకు మోసం చేశాడని అడుగు. అలా చేస్తే చాలు, వర్కౌట్ అవుతుందంటావా? నోను, అలా చేస్తే వర్కౌట్ ఎందుకు అవుతుంది? ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ భార్య భర్తల మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి అంతే. అవును విరాజ్, మనం వాళ్ళిద్దరిని విడదీయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరగాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది. నువ్వు చెప్పింది కరెక్ట్ విరాజ్. తర్వాత ఫస్ట్ అయితే ఇది కానివ్వు, తర్వాత సిచ్యుయేషన్ని బట్టి ఏంటో చూద్దాం. నాకు ఒకటే కంగారుగా ఉంది, ఏంటంటే రాజ్ వాళ్ళ వైఫ్కి నా గురించి తెలుసో లేదోనని. కమాన్ మోని, తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? కాదు విరాజ్, ఒకవేళ వాళ్ళకి నా గురించి ముందే తెలుసు అనుకో, వాళ్ళ రియాక్షన్ నా పైన ఎలా ఉందో తెలియదు కదా. అదే వాళ్ళకి నేనెవరో అసలు తెలియకపోతే? అప్పుడు వాళ్ళ రియాక్షన్ని క్యాచ్ చేయొచ్చు. అది అసలైన రియాక్షన్. ఓకే, నీకైతే ఎలా ఉంది? నాకు ఓకే విరాజ్, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అంతే. టెన్షన్ పడుతున్నావా? ఏమో విరాజ్, టెన్షన్కో టాబ్లెట్లకో ఏం అర్థం అవ్వట్లేదు. మరి మళ్ళొకసారి హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు విరాజ్, మళ్ళీ 1 మంత్కి రమ్మని చెప్పింది కదా, ఇంకా 18 డేసే అవుతోంది. ఇంకా 15 డేస్ తర్వాత వెళ్దామంటావా? అప్పటి వరకు నీకు హెల్త్ ఓకే ఉంటుందా? ఓకే విరాజ్. వావ్, ఇద్దరు ఎంత ముద్దొస్తున్నారు. నా స్వాతి పెళ్లి చీరలో ఎంత బాగుందో, ఎలాంటి మేకప్ నగలు లేకుండా ఎంత ముద్దొస్తున్నావే. ఏం చేస్తున్నావు బావా? డాడ్ చూడే, మన ఫోటోని ఇక్కడ అప్పుడే పెట్టేశాడు. నువ్వు ఈ ఫోటోని ఇప్పుడే చూస్తున్నావు బావా? నేను ఈ ఫోటోని మన మొదటి రాత్రే చూశాను. పెళ్లి కొడుకు వేషంలో ఎంత బాగున్నావు బావా నువ్వు. నేను కాదు, అక్కడ నా రాణిని చూడు, రాజకుమారిలా ఉంది. ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దొస్తుందో. ఛీ, అనవసరంగా మిస్ చేశాను ఆ రోజు. అసలు నేను నిన్ను చూడలేదు. మరి నన్ను ఎందుకు చూడలేదు బావా? భయమే, చూస్తే నేను ఎక్కడ ఫ్లాట్ అవుతానోనని. ఇప్పుడు చూడు బావా, నిజంగానే ఫ్లాట్ అవుతావు. స్వాతి, ఏంటి నువ్వు ఇంత అందంగా ఎందుకు పుట్టావే? అది నీకోసమే బావా. ఈ రాజ్ నీకు దాసోహం అయిపోతున్నాడు స్వాతి. స్వాతి, ఐ ప్రామిస్, ఈ ప్రపంచంలో ఏ పువ్వు నీ అందం ముందు నిలబడవు స్వాతి. బావా, ఈ అందమైన పువ్వు నీకోసమే పుట్టింది బావా. నువ్వు నా దేవుడివి బావా. నీ పాదాల చెంతే ఉంటాను నేను. పాదాలపై కాదే, నా గుండెల్లో చెరపలేని గూడు కట్టేశావు. స్వాతి, మల్లెపూలు ఎందుకు పెట్టుకోలేదే? ఏంటి బావా, ఇదేమైనా మన మొదటి రాత్రా?
కొత్త కొత్తగా వింతగా చేస్తున్నావేంటి బావా? అవును, ఇది నా మొదటి రాత్రి. నా స్వాతిని నేను ఇప్పుడే చూస్తున్నాను. మ్మ్. బావా మ్మ్. అమ్మా స్వాతి, అప్పుడే లేచావు, స్నానం కూడా చేసేసావా? ఆవలింతలు తీస్తున్నావేంటమ్మా? నిద్ర సరిగా పట్టలేదా? అది కాదమ్మా. స్వాతి, సిగ్గుపడుతున్నావా? అప్పుడే ఎందుకు లేచావమ్మా? మరి కాసేపు పడుకుంటే ఏమయ్యేది? బావా ఈరోజు ఆఫీస్కి వెళ్తానన్నాడమ్మా, అందుకే ప్రొద్దున్నే లేచాను. బావాకు కావాల్సినవన్నీ సర్దాలి కదమ్మా. నా బంగారు తల్లి, చూడు బావకేం కావాలో. వెళ్ళు, బావ ఆఫీస్కి వెళ్ళాక పడుకుందులే. స్వాతి, ఏంటమ్మా? మరి పిల్లల గురించి ఏమైనా అనుకుంటున్నారా? ఎంత త్వరగా అయితే అంత మంచిది. బావ ఇప్పుడే వద్దన్నాడమ్మా. ఎందుకలా? నిన్న మావయ్య కూడా అదే అడిగాడు. కొన్ని రోజుల వరకు మా ఇద్దరి మధ్యలోకి ఎవరూ రావద్దన్నాడమ్మా. అది కాదు తల్లి, పిల్లలు పుడితే ఇంకా దగ్గరవుతారు. మేనరికం కదమ్మా. ముందు మంచి ఫుడ్ తిని హాస్పిటల్లో చూయించుకోవాలన్నాడు. అలాగే కానివ్వండి తల్లి, మీ ఇష్టం. మీ ఇద్దరికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడే కనండి. మిమ్మల్ని బలవంత పెట్టేది ఏమీ లేదు. బావ ఎప్పుడంటే అప్పుడే అమ్మా. బావ ఇష్టమే నా ఇష్టం. అలాగే, బావ ఎదురు చూస్తూ ఉంటాడమ్మా. వెళ్ళు, బావ ఇంకా నిద్రపోతున్నాడు. బావా, ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, ఎంతసేపు పడుకుంటావు బావా? చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, లేవు బావా. నువ్వు అప్పుడే ఎందుకు లేచావే? టైం ఎంత అయింది? 8 అవుతోంది బావా. ఎప్పుడు స్నానం చేస్తావు, ఎప్పుడు వెళ్తావు? నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదే, ఇక్కడే ఉంటాను నీతో. అలా అంటే ఎలా బావా? ఈరోజు చాలా పని ఉంటుందన్నావు. త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు బావా. లేవు బావా. ఇప్పుడు లేట్గా వెళ్ళి మళ్ళీ నువ్వు నైట్ లేట్గా వస్తే నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ఒక్కదానివే ఎందుకుంటావే? ఇంట్లో అందరున్నారుగా. ఉండవు కదా బావా. లేవు బావా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసేయి. ఇప్పుడు ఏం తింటావు బావా? ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు ఏది చేయకు, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకో. వారం తర్వాత నాకు ఇష్టమైనవి చెప్తాను, నీ చేత్తో చేసి పెట్టు, ఓకేనా? అలాగే. మరిప్పుడు? ఇప్పుడు వంట మనిషి చేస్తుంది లేవే. నేను వెళ్ళాక డోర్ లాక్ చేసుకొని కాసేపు పడుకో. ఎవరితో మాట్లాడకు, ముఖ్యంగా మా అమ్మతో. మరి మా అమ్మతో? మీ అమ్మతో పడుకొని లేచాక రాత్రి వరకు మాట్లాడుతూనే ఉండు, నేను వచ్చేదాకా. మీ అమ్మతో ఎందుకు మాట్లాడొద్దంటున్నావు? ఇప్పుడు అవసరం లేదు, ఒక నెల రోజులు అయ్యాక మాటలు కలుపు. అప్పటి వరకు ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలుస్తుంది. ఇప్పుడే తను ఏమైనా అందనుకో, నువ్వు బాధపడుతూ కూర్చుంటావు. అది నేను చూడలేను. నేను ప్రతిరోజు ఇంటికి వచ్చేసరికి నా స్వాతి నా కళ్ళ ముందు నవ్వుతూ ఉండాలి. వింటున్నావా? అలాగే బావా. నువ్వు లే ముందు. నిన్న కార్తీక్ అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్పాడు కదా 9:30కి రమ్మని. వాడి మొహం, వాడు అసలు ఆఫీస్కే రావద్దంటున్నాడు. ఇంకా నెల రోజులు ఇలాగే ఉండాలట ఇంట్లో. నెల రోజులు ఉండమంటున్నాడా? వాడి వైఫ్ ఏమో ప్రెగ్నెంట్, ఆమె ఆఫీస్కి వెళ్తుందంట. నేనేమో ప్రెగ్నెంట్లా ఇంట్లో ఉండాలంట. నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి బావా? మరి ఇంకేంటి, వాడు చెప్పేది అలానే ఉంది. స్వాతి, ఈరోజు కొంచెం లేట్ అవుతుందేమో, ఫస్ట్ డే కదా, అన్నీ చూసుకోవాలి. లేట్ అయితే తినేసి పడుకో, నా కోసం వెయిట్ చేయకు. వెయిట్ చేస్తే ఏమవుతుంది బావా? నేను ఇంట్లోనే కదా ఉంటాను. మరి మధ్యాహ్నం కాసేపు పడుకో. ఉమ్. ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యు, నాతో పాటు తినమంటే. అమ్మతో కలిసి తింటాను బావా, చాలా రోజులైంది కదా. ఈ ఒక్క రోజే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను స్వాతి. బ్రేక్ఫాస్ట్ అండ్ సప్పర్ రెండు నాతోనే చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఇంకా తప్ప. అంటే ఏంటి? రాత్రి చేసే భోజనాన్ని డిన్నర్ అంటారు కదా. కాదు, సప్పర్ అనాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్ అందరూ కలిసి చేస్తే డిన్నర్ అంటారు. పార్టీలో తినేదానిలా, మనం ఇంట్లో తినేదాన్ని సప్పర్ అనాలి. అలాగే. బాయ్. మిస్ యూ, లవ్ యూ రా.
మ్మ్. అరే నువ్వు వెళ్ళు. ఇంకొకటి. బాయ్. బాయ్. వెళ్ళమంటున్నానా? బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బావ వెళ్తే ఎలానో ఉంది. త్వరగా అన్నీ నేర్చుకొని బావతో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. అప్పుడు బావను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండనక్కర్లేదు. బావ వెంటే ఉండొచ్చు, బావ పక్కనే కూర్చోవచ్చు, బావకి పనిలో సహాయం కూడా చేయొచ్చు. ఈరోజు అసలే లేట్ అవుతుందని చెప్పాడు. బావ చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ తిని కాసేపు పడుకొని చదువుకుంటాను. ఏమైందమ్మగారు, మొహమంతా పీక్కుపోయింది? రాత్రి సరిగా నిద్రపోలేదా ఏంటి? నీకెందుకు లక్ష్మి అవన్నీ? కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలా అడుగుతారా? ఓహో, అర్థమైందమ్మా. అయ్యగారు రాత్రంతా అమ్మగారిని నిద్రపోనివ్వనట్టున్నాడు. లక్ష్మి, మామయ్య ఒక్కడే వస్తున్నాడు. అత్తయ్య టిఫిన్ తినదా? అమ్మగారు ప్రొద్దున్నే ఒక ట్రిప్ తినేస్తుందమ్మా. ఇటు నేను పొయ్యి మీద పెట్టడం ఆలస్యం, అటు తన ప్లేట్లో ఉండాలి. అలా మాట్లాడొచ్చా అమ్మగారి గురించి? నేనేమన్నానమ్మా, చెప్తున్నానంతే. అమ్మగారికి తెలీదు కదా. ఏమైంది? నా కోసమే వెయిట్ చేస్తున్నారా మళ్ళీ? అవునన్నయ్య. మరి వదిన? వదినది ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయిందమ్మా. మనం తిన్నాక మళ్ళీ ఇంకో టిఫిన్ చేయించుకొని తింటుంది. నువ్వు వదిన గురించి ఆలోచించకు, ఈ అన్నయ్య గురించి ఆలోచించమ్మా చాలు. ఏంటన్నయ్య అలా అంటావు? స్వప్న, వెళ్ళు. అయ్యగారు, రాజ్ సార్ది స్వాతి అమ్మది జోడి చాలా బాగుంది. నాకైతే ఇద్దరు హీరో హీరోయిన్లలా కనిపిస్తున్నారు. సరేలే, నీ మాటలకేం తక్కువ లేదు కానీ ముందు టిఫిన్ తేపో. ఇప్పటికే 3 పట్టు చీరలు కొనుక్కున్నావు రాజ్ సార్ పెళ్ళని. ఇంకా దేనికి టెండర్ వేస్తున్నావు? ఇంకా దేనికి టెండర్ వేస్తాను అయ్యగారు? మీరు నాకేం తక్కువ చేశారని? నేను నిజమే చెప్తున్నాను, నా మనసులో ఉంది చెప్పానంతే. స్వాతి మేడం గారు చందమామలా ఉన్నారు. మా అయ్యగారికి తగ్గ జోడి. థ్యాంక్స్ లక్ష్మి. ఈమెను చూస్తే నాకే చూడాలనిపిస్తోంది. చాలా బాగుంది. థ్యాంక్స్ అని ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది ఏంటి? ఇంతకుముందు చదువురాని ముద్దులా ఉండేది, నిన్నేమో ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చింది. అమ్మో, రాజ్ సార్ చిన్నోడు కాదు, మొత్తం మార్చేసినట్టున్నాడు ఈమెని. ఇద్దరు రాత్రుల్లో నిద్రపోకుండా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో ఈవిడ మొహం చూస్తేనే అర్థమవుతోంది. నాకు ఉన్నాడు నా మొగుడు. ఆ విరాజ్ని పట్టుకోవాల్సి వచ్చింది. వాణ్ణి రోజు కలవడం అయితే కుదరదు. చెల్లెమ్మ, చిన్నమ్మ గుడికి వెళ్తానంది, ఇంకా రాలేదా? రాలేదన్నయ్య. నేను ఫోన్ చేశాను. అక్కడ భజన ఉందంట, అక్కడే ఉంటానంది. మధ్యాహ్నం వరకు వస్తుందంట. అయ్యో, అప్పటిదాకా ఆకలేదా? ప్రసాదం తింటుందిలే, అది కూడా అత్తమ్మలానే, ఉపవాసం అస్సలు ఉండదు. ఈ మౌనిక పిల్లను తొందర రమ్మంటే అచ్చుడే లేక, రాజొచ్చేదాకా రాజెప్పుడొస్తాడా ఆంటీ అని రోజు అడిగింది. ఇప్పుడు వచ్చినాక రావే తొందర అంటేనేమో జాడ్యం చేసింది. ఆడేమో ఆఫీస్కి పోయిండు. ఆడో వారం రోజులన్నా పెళ్ళాన్ని పట్టుకొని ఇంటుంటాడు అనుకున్నా. ఏమో ఉరికిండు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసినట్ట కలవనట్ట నాకెట్లా తెలవాలి? మా రాజుకైతే అదంటే అస్సలు ఇష్టమే లేదు. వాళ్ళిద్దరు కలిసిపోతే ఇప్పటికి అది గర్భవతి కాకపోనా? 4 రోజులు చాలు. దాన్ని గిట్ట వాడు ఇష్టపడ్డాడంటే ఇడిచిపెట్టాడు. మరి వీళ్ళిద్దరు కలిసినట్ట కలవనట్ట మెల్లగా దీన్ని అడిగి చూడాలి. ఏమో చేస్తాండి కదా, పిలువన్నా, పిలిచి దాన్ని ఏదో ఒక టార్చర్ పెట్టి స్టార్ట్ చేయాలి రోజు. గప్పుడే ఇంట్లోకి వెళ్ళి వీక్తారు తల్లి బిడ్డలు. స్వాతి, స్వాతి. అత్తయ్య నన్నే పిలుస్తోంది. స్వాతి అని ప్రేమగానే పిలుస్తుంది కదా, కానీ మా దగ్గరికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. బావ మాట్లాడొద్దన్నాడు కానీ పిలిస్తే వెళ్ళొద్దని చెప్పలేడు కదా. ఓ స్వాతి. అత్తయ్య, ఇది పిలిస్తే ఎట్లా పాడైంది? ఎవరితో అడుక్కునేది వచ్చి అమ్మ అని పిలిచినట్టున్నది. అదే నా మోనిక పిలిస్తే అత్తయ్య అంటది. ఎంత మంచిగా అంటదో పోసుగా. ఇదంతా పల్లెటూరు మొక్కవది. ఏంటి అత్తయ్య, నీ పేరు స్వాత, ఫాత, సంధ్యనా? స్వాతి అత్తయ్య, మీరు కరెక్ట్గానే పిలిచారు. అడ కూసో. తిన్నారా అత్తయ్య? మా తిన్నా. నువ్వు తిన్నావా లేదా? తిన్నాం అత్తయ్య. తినడానికే అత్తిరి. నా కొడుకు సొమ్ము మొత్తం తిని ఖాళీ చేద్దామని వచ్చి మునిగిండ్రు తల్లి బిడ్డలిద్దరు.
ఇది జరుగు దగ్గరికి, ఇంకింత జరుగు. ఈ కాళ్ళు వస్తే కాళ్ళు పాడగాను బాగా గుంజుతాయి. కొంచెం కిందికి పెట్టండి అత్తయ్య. ఇప్పుడు సరేనావే? కిందికి అత్తయ్య. వద్దు, నాకు గిట్ల పెట్టుకుంటేనే కాళ్ళు ఆయమంటాయి, కిందికి పెడితే కాళ్ళు నొత్తాయి. ఇలా చేస్తుంది ఏంటి ఈవిడ? అయినా కాళ్ళు ఒత్తితే తప్పేంటి? నా బావకి జన్మనిచ్చిన తల్లి తను. నా బావ పుట్టుక ఈ తల్లి గర్భంలోనే మొదలైంది. వీలైతున్నవే ఇంత? లేదత్తయ్య, మీకు సేవ చేస్తే మా బావకి చేసినట్టే ఉంది. బావనా? ఎవడని బావ? అదేంటి అత్తయ్య అలా అంటారు? మీరు నాకు అత్తయ్య అవుతారు, మీ కొడుకు నాకు బావే అవుతాడు కదా. ఇక మేనత్త కూతురువి కదా నువ్వు, నా కొడుకుని బావా అని పిలుతానవా? ఛీ, నాకు మంచిగా అనిపించలేదు అట్లా పిలిస్తే. మరి ఎలా పిలవమంటారు అత్తయ్య? ఏమండి అని పిలువు, పెండ్లానివే కదా నువ్వు. అలాగే అత్తయ్య, అలానే పిలుస్తాను, బావకి నచ్చితే. బావకి నచ్చడేంది? నాకు నచ్చినట్టు ఉండాలి నువ్వు నా ఇంట్లో. మీకు నచ్చినట్టే ఉంటాను అత్తయ్య, కానీ బావకి నచ్చినట్టు కూడా ఉండాలి కదా. ముందు నాకు బావ, తర్వాత ఎవరైనా. అట్లానా? నేను లేనిది నీకు బావే నుంచి వచ్చిండే, అందుకే ముందు నేను చెప్పినట్టేను. అర్థమవుతుందా? ఆడొచ్చినాక మళ్ళీ వన్నాను చెప్పినావనుకో, నీ సంగతి చెప్తా నేను. నీ సంగతి కాదు, ముందు మీ అమ్మ సంగతి చెప్తా. అత్తయ్య, ఫోన్ వస్తుంది. ఎవరిది? నాదే అత్తయ్య, బావ చేస్తున్నాడేమో, ఒక్కసారి వెళ్ళొస్తాను. ఫోనాడు, ఫోన్ మాట్లాడి మళ్ళరా పోయి వండే వాయింట కాళ్ళు ఒత్తుకుంటా కూసో. నేను వన్నా కూడా అచ్చి ఒత్తుకుంటా కూసో. ఏందేమో అలాగే అత్తయ్య అను. అలాగే అత్తయ్య. వానికి ఇవన్నీ ముచ్చట్లు చెప్పకు, వింటున్నావా? అలాగే అత్తయ్య, చెప్పను. మీరు అమ్మ ముందు ఇలా చేయకండి అత్తయ్య, అమ్మ బాధపడుతుంది. నువ్వు చేయకపోయినావనుకో నీ అమ్మతోటి చేయించుతా. ఆలోచించుకో, నువ్వు చేసుడు మంచిదా మీ అమ్మ చేసుడు మంచిదా? నేనే చేస్తాను అత్తయ్య, కానీ అమ్మ ముందు ఇలా చేస్తే అమ్మ బాధపడుతుంది. నువ్వైతే ఓనాడు, ఫోన్ మాట్లాడుకో, మళ్ళీ ఎందుకు ఎత్తలే అంటాడు. దరిద్రపు మొకది గిదట అచ్చి మంచిగా నా ఇంట్లో ఎంజాయ్ చేస్తుందట. ఎక్కడున్న వాళ్ళని అక్కడనే ఉంచాలి. అమ్మ మంచిగా మహారాణిలాగా తిరుగుతుంది ఇల్లంతా. నేను మహారాణిని, అది పేదింటి నుంచి వచ్చిన ముండ, అది నా కాళ్ళ కిందనే ఉండాలి, యాడుండద్దు. ఈమె ఎందుకు నాతో ఇలా మాట్లాడుతుంది? నేనేం తప్పు చేశాను? నేను ఇంతవరకు తనని ఎప్పుడు కలవను కూడా కలవలేదు. నా పైన ఇంత ద్వేషం ఎందుకు తనకి? బావ ఫోన్ చేస్తున్నాడు. హలో బావా. ఏం చేస్తున్నావురా? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫోన్ వేరే రూమ్లో ఉంది బావా. స్వాతి, నేను రోజు ఇదే టైంకి ఫోన్ చేస్తాను, ఫోన్ని దగ్గర పెట్టుకో. అలాగే. తిన్నావా? ఇప్పుడే తిన్నాం బావా, నువ్వు తిన్నావా? నేను ఇప్పుడే తింటున్నానురా, ఇది నా లంచ్ టైం, తింటూ మాట్లాడుతున్నాను. నాకు రోజంతా టైమే దొరకదు, లంచ్ టైంలో నీతో తింటూ మాట్లాడతాను. రోజు ఈ టైంకి ఫోన్ దగ్గర పెట్టుకో. అలాగే బావా, తిన్నాక మాట్లాడొచ్చు కదా, మాట్లాడుతూ ఎలా తింటావు? నాకు టైం ఉండదని చెప్పానా? నువ్వు ఫోన్ పెట్టేకు, మాట్లాడితేనే తింటాను. తిను బావా, మాట్లాడతాను. ఏం చేస్తున్నావే? ఏం లేదు బావా, ఇందాకే తిన్నాము. పడుకోలేదా నువ్వు? డల్గా వస్తుంది వాయిస్. ఇంకా పడుకోలేదు బావా. నేను నీకు పడుకోమని చెప్పానుగా నేను వెళ్ళాకే. బ్రేక్ఫాస్ట్ చేశాక ఏం చేసావు? అమ్మతో మావయ్యతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం బావా. నీకేం చెప్పాను నేను? లంచ్ తర్వాత మాట్లాడు, మార్నింగ్ పడుకోమని చెప్పానా? ఇప్పుడు నేను ఫోన్ కట్ చేశాక వెళ్ళి పడుకో, ఓకేనా? అలాగే బావా. ఇంకా మా మమ్మీ ఏమైనా మాట్లాడడానికి ట్రై చేసిందా? ఏమంది? ఏమనలేదు బావా. ఏం మాట్లాడింది అని అడుగుతున్నాను. ఏమంటే? స్వాతి, నువ్వు నా దగ్గర ఏది కూడా దాయడానికి వీలేదు. నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను ఏది అడిగినా నువ్వు చెప్పాలి. నా మీద ఒట్టే. అంత మాటలు ఎందుకు మాట్లాడతావు బావా? నా మీద నేను ఒట్టు వేసుకుంటున్నాను అంతే.
ఏం మాట్లాడింది అమ్మా? ఏం లేదు బావా, నన్ను పిలిచింది. వెళ్ళావా? తన దగ్గరికి ఎందుకు వెళ్ళావు అసలు? నేను అక్కడ ఉన్నాను బావా, నన్ను పిలిస్తే వెళ్ళాను. ఏమంది? ఏమందంటే స్వాతి, కాళ్ళు ఒత్తమంది బావా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాళ్ళు పట్టమంది. వాట్? కాలు నొక్కమందా నిన్ను? ఉమ్, అసలు ఏమనుకుంటోంది మమ్మీ? తప్పేముంది బావా, తను నాకు అత్తయ్య కదా, నా బావకి తల్లి. తప్పేముంది దాంట్లో? చూడు స్వాతి, అది తప్పంటే తప్పే. నేను వాళ్ళకి ఇంట్లో కావాల్సినవన్నీ సమకూర్చాను, వాళ్ళ అవసరాలన్నీ చూసుకుంటున్నాను. పని మనుషులు కూడా ఉన్నారు, కాళ్ళు పట్టడానికి దేనికైనా. నీతో కాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. అర్థమవుతోందా? ఉమ్, స్వాతి, వింటున్నావా? వింటున్నాను బావా. నువ్వు నా భార్యవి స్వాతి. నీతో అలాంటి పనులు నేను చేయించలేను. నువ్వు నా సొంతం అంతే. ప్రేమతో అడిగితే చేస్తే తప్పేముంది బావా? స్వాతి, నీకు అర్థమవుతోందా? నీ పైన తనకి నిజంగా ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు కనుక ఉంటే నిన్నస్సలు కాలు పట్టుకోనివ్వదు, తెలుసా? కాళ్ళు నొప్పిగా ఉన్నాయని అలా అంది బావా. లేదు స్వాతి, కాళ్ళు పట్టడానికి చాలా మంది ఉన్నారు. నిన్ను కాళ్ళు పట్టమని అడగాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నువ్వు ఇంకోసారి అటువైపు వెళ్ళకు, అర్థమవుతోందా? ఫోన్ మాట్లాడాక మళ్ళీ రమ్మంది బావా, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? నీకు నేనా మా మమ్మీనా? ఎవరు ముఖ్యం చెప్పు? బావా, నేను చెప్పింది విను. వెళ్ళి డోర్ వేసుకొని పడుకో. ఎవరైనా ఏదైనా అంటే నాకు చెప్పు. ఉమ్, నీకు ఒక పర్సనల్ మెయిడ్ని పెట్టమంటే పెడతాను. ఏం వద్దులే బావా. చెప్పింది చెయ్యి. అలాగే. లవ్ యూ. లవ్ యూ బావా, త్వరగా వచ్చేసేయి. చెప్పాను కదరా, ఈరోజు లేట్ అవుతుందని. నువ్వు ముందెళ్ళి పడుకో. బాయ్ బావా. ఇప్పుడు ఏం చేయాలి? బావేమో వెళ్ళి పడుకోమంటున్నాడు, అత్త ఏమో మళ్ళీ రమ్మంది. మళ్ళీ పిలిస్తే ఏం చేయాలి?